మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధులు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్థానిక కొత్తపేటలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం నేడే కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంఘ అధ్యక్షుడు కెవై రాజు, ప్రధాన కార్యదర్శి దుద్దంపూడి నాగరాజు, కోశాధికారి జి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మైలు నాగరాజు కార్మికుల సమక్షంలో ఎర్ర జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మేడే ఆవశ్యకత వివరించారు. ఈ కార్యక్రమంలో మొదలు శ్రీనివాసులు, పివి ఆంజనేయులు రెడ్డి, రంగారావు, ఎర్రమోతు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, చింతల గోపి, కేతవద్ భానునాయక్ తదితరులు పాల్గొన్నారు. చట్టాలను అమలు చేయడం కోసం లేబర్ వెల్ఫేర్ ఫండ్ అనేటువంటిది పెట్టారు. 10 లక్షలు అంతకన్నా ఎక్కువ ఖర్చుతోటి నిర్మాణ పనులు ప్రైవేట్ వ్యక్తులు కానీ, కాంట్రాక్టర్లు కానీ, ప్రభుత్వ సంస్థలు కానీ, విదేశీ సంస్థలు కానీ ఎవరైనా సరే నిర్మాణం చేపడితే ముందుగా లేబర్ వెల్ఫేర్ ఫండ్ కట్టాలి. ఆ కట్టిన లేబర్ వెల్ఫేర్ ఫండ్ కట్టిన తర్వాతనే మున్సిపల్ అథారిటీస్ ఆ భవన నిర్మాణానికి లైసెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇది చట్టంలో ఉన్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణానికి 30,000 కోట్లు ఇంకంతకన్నా ఎక్కువే ఖర్చు అవుతుందని అంచనాలు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్ కంపెనీలు నిర్మాణం చేస్తున్నాయి. ఇవాళ భవన నిర్మాణ కార్మికుల ముందు ఓ సమస్య వచ్చి పడింది. ఎంత వెల్ఫేర్ ఫండ్ కట్టించారు మీరు? ఇదో భాగం. కాంట్రాక్టర్లు పనిచేయడానికి లైసెన్స్ తీసుకోవాలా లేకపోతే డిపార్ట్మెంట్ దగ్గర నుంచి? ఎవరెవరు లైసెన్స్ తీసుకున్నారు? లైసెన్స్ తీసుకుంటే ఫీజు ఎంత చెల్లించారు? మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి లేబర్ వెల్ఫేర్ ఫండ్కి వచ్చినటువంటి డబ్బులు ఎంత? ఆ డబ్బులు ఉంటేనే మాకు ఇచ్చేటువంటి 8 రకాల సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అమలు జరుగుతాయి.